హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఎప్పుడు ఒకేలాంటి దోసలు తిని బోర్ కొడుతుందా? అయితే ఇలా మిల్లెట్స్‌లో ఒకటైన అరికెలతోటి హెల్తీగా, క్రిస్పీగా ఉండే దోసల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. షుగర్ పేషెంట్‌లకైనా, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా చాలా మంచి రెసిపీ అండి ఇదైతే. నార్మల్‌గా చేసుకునే దోసల కన్నా ఈ అరికెలతో చేసుకునే దోసలైతే చాలా టేస్టీగా ఉంటాయి. అరికెలతోటి దోసల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1.5 కప్పు వరకు అరికెలైతే వేసుకుంటున్నాను. మీరు ఈ అరికెల ప్లేస్‌లో సామలు, కొర్రలు ఏవైనా వాడుకోవచ్చండి. ఏ కప్పుతో అయితే అరికెలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక అరకప్పు మినప్పప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు వీటి మొత్తాన్ని కడగాలి. ఇలా 2-3 సార్లు క్లీన్ చేసుకోవడం వల్ల అరికెల్లో ఉన్న డస్ట్ మొత్తం పోతుందండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని దీని మీద మూత పెట్టి 6-8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక 6 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న వీటిని మరోసారి నీట్‌గా క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. ఇలా పప్పు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు అటుకుల్ని 10 నిమిషాల పాటు నానబెట్టుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఓవర్ నైట్ అయితే రెస్ట్ ఇవ్వాలండి. ఇలా ఓవర్ నైట్ రెస్ట్ ఇవ్వడం వల్ల మార్నింగ్ అయితే ఫెర్మెంటేషన్ బాగా అవుతుంది. చూసారు కదండి. ఇలా ఫెర్మెంటేషన్ అయిన తర్వాత ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకొని ఇందులో మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి అయితే గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోవచ్చు. ఇక్కడైతే నేను పిండి వేయటమే లూజ్‌గా వేసాను కాబట్టి నీళ్ళైతే పోసుకోవట్లేదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దోస ప్యాన్‌ని హీట్ చేసుకొని మనం కలుపుకున్న పిండిని ఒక గరిటె నిండా తీసుకొని ఈ విధంగా దోస పోసుకోవాలండి. చూసారు కదండి, చాలా నీట్‌గా వస్తుంది దోస అయితే. పైన కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకొని 2 సైడ్లకి దోసనైతే కాల్చుకోవాలి. చూసారు కదండి, మంచి కలర్ తోటి క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండి అరికెలతోటి దోసల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇదే విధంగా మిగిలిన దోసల మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక నేను అరికెలతోటి ఏ విధంగా అయితే దోసల్ని ప్రిపేర్ చేశానో అదే విధంగా కొర్రలతో అయినా సామలతో అయినా దోసల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. జస్ట్ అక్కడ మనము అరికెల ప్లేస్లో కొర్రలనైనా సామలనైనా యూజ్ చేసుకొని దోసల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ ప్యాటర్న్ తోటి. ఇలా దోస బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకొని దోసలు పోస్తే పర్ఫెక్ట్‌గా వస్తాయండి దోసలైతే. ఇలా రెడీ చేసుకున్న దోసల్ని టమాటా చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.